పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 28, 29 వచనములు. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ముందుగా పునీత థోమస్ వారి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభునిచే మన ఈ భారతదేశమునకు పంపబడినటువంటి అపోస్తలుడు, స్వయంగా క్రీస్తు ప్రభుని తన కనులారా కాంచిన వ్యక్తి, క్రీస్తు ప్రభు యొక్క మరణమును తన కనులారా గాంచిన వ్యక్తి, క్రీస్తు ప్రభు చేసినటువంటి ఎన్నో అద్భుతములను, ఎన్నో గొప్ప కార్యాలను తను కనులారా గాంచిన వ్యక్తి, యేసు ప్రభు చేసిన బోధనలను స్వయంగా తన యొక్క చెవుల ద్వారా విన్న వ్యక్తి, క్రీస్తు ప్రభుకి నిజమైనటువంటి సాక్ష్యము, ప్రత్యేకమైనటువంటి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి పునీత థోమస్ గారు మన యొక్క భారతదేశముకు పంపబడటము ఎంతో గొప్ప ఆశీర్వాదము. దీన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుని దృష్టిలో భారతదేశము ఒక గొప్ప స్థానమును కలిగి ఉన్నది. ప్రభు తన యొక్క అపోస్తలుడనే స్వయంగా మన ఈ దేశానికి పంపించడంలో ప్రభు చూపించినటువంటి ఆ శ్రద్ధను బట్టి మనం చూసినట్లయితే భారతదేశమును ప్రభువు ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి గొప్ప సత్యము మనకి వ్యక్తమవుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదే రీతిగా ఈరోజు క్రైస్తవుల పండుగను కూడా కొనియాడుతూ ఉన్నాం. ఇండియన్ క్రిస్టియన్ డే అని చెప్పేసి ఈరోజు మనందరం కూడా భారతీయ క్రైస్తవుల పండుగను కొనియాడుతూ ఉన్నాం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు ఎంతో సంతోషించాలి, ఆనందించాల్సినటువంటి గొప్ప శుభ సమయము. 1వ శతాబ్దములోనే స్వయంగా క్రీస్తు ప్రభుని చేత మన భారతదేశంలోకి పంపించబడినటువంటి అపోస్తలుడి గొప్ప పండుగను మనం కొనియాడుతూ ఉండగా ఎంతో సంతోషంగా, ఆనందంగా మనం ఈ యొక్క పండుగను కొనియాడాలి. మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి, మన యొక్క ఆనందాన్ని ఆ ప్రభుని పట్ల వ్యక్తపరచాలి, మన యొక్క కృతజ్ఞత స్తోత్రములు ఆ ప్రభునికి తెలియచేసేటువంటి గొప్ప సమయము. ప్రియ సహోదరి సహోదరులారా, 1వ శతాబ్దము 52వ సంవత్సరంలో పునీత థోమస్ గారు మన యొక్క భారతదేశంలో అడుగు పెట్టారు. కేరళ ప్రాంతములో ఆయన అడుగు మోపాడు. నాటి నుంచి తన యొక్క పరిచర్యను ఎంతో గొప్పగా కొనసాగించారు. రమారమి 20 సంవత్సరాలు తాను ఈ భూమి మీద, మన దేశములో, మన భారత గడ్డ మీద తాను నడుస్తూ ప్రభుని యొక్క శుభవార్తని ఎంతో గణనీయంగా ప్రకటించాడు. కొన్ని ప్రాంతాలకు మాత్రం 1వ శతాబ్దంలో క్రీస్తు ప్రభుని యొక్క శుభవార్త వినిపించబడింది. అది కొన్ని ప్రాంతాలు మాత్రమే. కానీ ఆ కొన్ని ప్రాంతాలలో మన దేశము కూడా ఒకటి అయినందుకు మనం ఎంతో గర్వించాలి, ఎంతో సంతోషించాలి. ప్రియ సహోదరి సహోదరుల, యావత్ భారతవని సంతోషించాల్సినటువంటి విషయము. కాబట్టి 1వ శతాబ్దంలోని క్రీస్తు ప్రభు తన యొక్క శుభవార్తను మన యొక్క దేశానికి పంపించాలి అన్నటువంటి అభిలాషను కలిగి ఉన్నాడు. అభిలాషను కలిగి ఉండటం మాత్రమే కాదు, తన అపోస్తలుడిని మన యొక్క దేశంలోకి పంపించి ఉన్నాడు. మరి అపోస్తలుడు 52వ శతాబ్దంలో మన యొక్క భారతవనిలో అడుగుపెట్టి రమారమి 20 సంవత్సరాలు నిర్విర్యామైనటువంటి సువార్త ప్రకటన గావించాడు. కేరళ ప్రాంతంలో తన యొక్క శుభవార్తను ప్రకటించడం ప్రారంభించి అన్ని ప్రక్కల కూడా కేరళ నుంచి చివరికి తమిళనాడు, చెన్నై ప్రాంతం వరకు కూడా తన యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఎంతో మంది బిడ్డల్ని నిజమైనటువంటి క్రీస్తు మార్గంలోనికి నడిపించాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి గొప్ప విషయం ఏమిటంటే, ప్రప్రథమంగా తాను శుభవార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని యొక్క మార్గంలోనికి అడుగుపెట్టిన వారు ఎవరో కాదు, బ్రాహ్మణ సహోదరులు. కేరళ
బ్రాహ్మిన్సే మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని అంగీకరించారు, క్రీస్తు ప్రభుని యొక్క మార్గంలోనికి అడుగుపెట్టారు. వారి ద్వారా ప్రారంభంలో ఆ ప్రాంతంలో ప్రభుని యొక్క శుభవార్త ప్రకటించబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! ఆ దేవాదేవుడు ఇంత గొప్పగా భారతదేశాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు యావత్ భారతావని క్రైస్తవ దినంగా, క్రైస్తవ దినోత్సవంగా మనందరం కూడా కొనియాడుతూ ఉండగా, క్రైస్తవులందరూ కూడా ఈరోజు ఆ దేవాదేవునికి స్తోత్రములు చెల్లించుకోవాలి. భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, స్వేచ్ఛగా కావచ్చు, కొంతమంది సీక్రెట్గా పర్సనల్గా క్రీస్తు ప్రభుని అంగీకరించి ఆరాధిస్తున్న వాళ్ళు కావచ్చు, కొంతమంది వారి యొక్క హృదయంలో ప్రభుని అంగీకరించి ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆ ప్రభునికి కృతజ్ఞతలు చెల్లించాలి. తన యొక్క శుభవార్త మన ఈ దేశంలో ప్రకటించబడాలి, మనందరం కూడా రక్షించబడాలి అని మన దేశానికి ఆ దేవాదేవుడు ఈ గొప్ప శుభవార్తను అందించి ఉన్నాడు. తన యొక్క రక్షణ మార్గంలోనికి మనల్ని నడిపించి ఉన్నాడు. ఎవరం కూడా నాశనం అయిపోకూడదు, ప్రతి ఒక్కరం కూడా ప్రభుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి, పరలోక రాజ్య భాగ్యాన్ని పొందుకోవాలి అనేటువంటి గొప్ప ఆశయముతోటి మన భారతదేశానికి ప్రారంభంలోనే మొదటి శతాబ్దంలోనే తన యొక్క శుభవార్తను మన యొక్క ప్రాంతమునకు పంపించి ఉన్నాడు. ఈరోజు అనేక మంది బిడ్డల్ని తన యొక్క సత్య మార్గంలోనికి ప్రభు నడిపించి ఉన్నాడు, ఇంకా నడిపిస్తూ ఉన్నాడు. అనేక మంది సత్యాన్ని గ్రహించి తెలుసుకొని ఆ సత్య మార్గంలోనికి అడుగు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇది సంతోషమైనటువంటి రోజు. కాబట్టి యావత్ క్రైస్తవ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరూ కూడా సంతోషించండి, ఆనందించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని హింసలు ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన ప్రభువు మనతో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మాత్రము, సత్యాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మనకు తెలుసు అనేకమైనటువంటి హింసలు జరుగుతూ ఉన్నాయి, మారణ హోమాలు జరుగుతున్నాయి, మత విద్వేషాలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి హింసలు జరుగుతున్నాయి, హతసాక్షులుగా ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభుని యందు మనం కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని కానీ, క్రీస్తు ప్రభుని యందు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని కానీ ఏ రీతిగా కూడా కోల్పోకూడదు. ఎందుకంటే చరిత్ర మనకి ఇటువంటి విషయాలను, ఇటువంటి సన్నివేశాలను అనేక మనకి తెలియచేస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రారంభంలోనే మొదటి 300 సంవత్సరాలు కూడా, మొదటి 3 శతాబ్దాలు కూడా క్రైస్తవ లోకం ఏ రీతిగా హింసించబడింది మనకి చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, రమారమి 300 సంవత్సరాలు క్రైస్తవుడు అనేవాడు కనిపిస్తే చాలు వాడిని చంపివేస్తూ ఉండేవారు, సింహారికి ఆహారంగా పడివేస్తూ ఉండేవారు, సజీవ దహనము చేస్తూ ఉండేవారు. వారితోటి ఆ యొక్క మృగాలతో ఆటాడుకున్నటువంటి రీతిగా క్రైస్తవులతో ఆటాడుకుంటూ ఉండేవాళ్ళు. వీధుల్లో దివిటీలుగా వాళ్ళని వెలిగించేవారు నూనె పోసి. ఈ రీతిగా మొదటి 300 సంవత్సరాలు కూడా క్రైస్తవ లోకం హింసించబడింది. కానీ చివరికి ఎక్కడైతే క్రైస్తవ లోకం హింసించబడింది, క్రైస్తవుడు హింసించబడ్డాడో అదే ప్రాంతము క్రైస్తవ ప్రాంతముగా, క్రీస్తుని ప్రకటించడానికి ప్రధానమైనటువంటి ప్రదేశముగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఇటువంటి హింసలన్నీ కూడా అప్పటి వరకు వారందరూ కూడా భరించారు. కానీ వారి యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. ఎప్పుడైతే ఈ క్రైస్తవ ప్రపంచము క్రైస్తవ్యాన్ని స్వేచ్ఛ మార్గముగా కాన్స్టాంటినోపుల్ ప్రకటించారో అప్పటి నుంచి వారు ఇంకా వెనుదిరగలేదు. ఆ ప్రాంతం అంతా కూడా క్రైస్తవం అయిపోయింది. ఈరోజు అదే ప్రాంతం నుంచి క్రీస్తు ప్రభుని యొక్క శుభవార్త ప్రపంచ నలుమూలలకి కూడా ప్రకటించబడుతుంది, అందించబడుతుంది. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి సన్నివేశాలు మనందరికి కూడా ఆదర్శముగా ఉంటూ ఉన్నాయి. ఎంతో మంది నాకన్నా ముందు ఇటువంటి శ్రమలను అనుభవించారు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శ్రమలు మాకు ప్రత్యేకమైనది కాదు, కానీ క్రీస్తులో విశ్వాసం నిలుపుకోవడమే మన యొక్క నిజమైనటువంటి విశ్వాసం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, క్రైస్తవ భారతావని క్రైస్తవ బిడ్డలారా గమనించండి, మీ విశ్వాసాన్ని నిలుపుకొనండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీ విశ్వాసమును నిలుపుకొనండి. తుదకి పరలోక రాజ్య బహుమానాన్ని పొందుకోండి. ఇహలోక సంబంధమైనటువంటి జీవితము అశాశ్వతమైనది, ఇది ఎవరికి కూడా శాశ్వతమైనది కాదు. ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విధంగా మరణించాల్సినటువంటి వారమే. కానీ ఆ మరణము క్రీస్తు కొరకే వచ్చినట్లయితే,
క్రీస్తు కోసమే మనం మరణించినట్లయితే దాన్ని మించినటువంటి గొప్ప ఆశీర్వాదము, గొప్ప భాగ్యం మరొకటి లేదు. పునీత పౌలు గారు పలికినట్లు, నేను మరణించినను జీవించినను క్రీస్తు కొరకే అన్నటువంటి రీతిగా మనము కూడా అదే విశ్వాసంలో పెంపొందాలి. అదే రీతిగా ఈనాడు చదివినటువంటి సువిశేష పఠనం ద్వారా పునీత థోమస్ గారు పలికినటువంటి మాట, క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే తాను నిజముగా ఆయన ఉత్థానం అయ్యాడు, ఆయన సత్యాన్ని గ్రహించాడు, ఆయన పలికినటువంటి మాట, నా ప్రభువా నా దేవా. ఇప్పటి వరకు కూడా ఆయనని యజమానిగా భావిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన మాస్టర్ బోధకుడు అని చెప్పేసి తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే పునరుత్థాన క్రీస్తుని దర్శించాడో, పునరుత్థాన క్రీస్తుని అంగీకరించాడో, ఒక్కసారిగా తనకు హృదయము నుంచి వెలువడినటువంటి మాటలు, నా ప్రభువా నా దేవా. ఆయన దేవునిగా అంగీకరించాడు, తన ప్రభువుగా ఆయన అంగీకరించాడు. అప్పటికి ఆయన కలిగినటువంటి అవిశ్వాసమే, కానీ అవిశ్వాసంలోని నిజమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసంలోనికి ఆయన నడిపించబడ్డాడు. ఎంత గొప్పగా నడిపించబడ్డాడంటే చివరికి ఆయన కోసం మరణించడానికి కూడా ఆయన వెనుకాడలేదు. నేను ఎంత దూరమైన ప్రయాణం చేస్తాను ఆయన యొక్క శుభవార్తను ప్రకటించడానికి, నేను అంగీకరించినటువంటి ప్రభువుని ప్రకటించడానికి నేను ఎంత దూరమైన వెళ్ళడానికి నేను వెనుకాడను అని చెప్పేసి ఎంతో దూరం ఆయన ప్రయాణం చేసి మన భారతావనికి వచ్చాడు. రావటం మాత్రమే కాదు, ప్రభుని ఎంతో ధైర్యముగా ప్రకటించాడు. ఆయన వెళ్ళిన ప్రతి ప్రదేశంలో ఆయనకి మరణము సంభవిస్తుంది, మరణపాయము ఉన్నది అని తెలిసినప్పటికీ కూడా తన శుభవార్తని ప్రకటించడం మాత్రం ఆపలేదు. ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతానికి, మరొక ప్రాంతం తర్వాత ఇంకొక ప్రాంతానికి, ఈ రీతిగా కేరళ రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రం వరకు, తమిళనాడు చివరి బోర్డర్ వరకు ఆయన వచ్చేసాడు. ప్రభుని యొక్క శుభవార్తన ప్రాంతం అంతటా కూడా ప్రకటించాడు. ఆయన ప్రారంభించినటువంటి శుభవార్త ఈరోజు యావత్ భారతావనిలో ప్రకటించబడుతుంది. ఆ శుభవార్త కొనసాగించబడుతుంది. ఆయన ప్రారంభించినటువంటి ఆ బీజములు, ఆయన స్థాపించినటువంటి పరలోక రాజ్యము ఈరోజు భారతావని మొత్తము కూడా వ్యాపించుకున్నది. మరి ప్రియ సహోదరులారా, ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగానికి ఫలితమే నేడు ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ్యము. ఈ రీతిగా ఆయన బోధించాడు. చివరికి 72వ సంవత్సరంలో మనకి దగ్గరలో ఉన్నటువంటి చెన్నై ఈ ప్రాంతంలో ఆయన బల్లెము పోటుతోటి పొడవబడి చంపివేయబడ్డాడు. ఆయన వెంబడించి మరి ఆయన బల్లెము పోటుతో పొడిచి చంపివేశారు. మనకు తెలిసి ఇప్పటికి ఆ చెన్నైకి వెళ్ళి మనం చూసినట్లయితే సెయింట్ థామస్ మౌంట్ అని చెప్పేసి 2 కొండలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చిన్న మౌంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, పెద్ద మౌంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ రీతిగా ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి పరిచర్య ఈరోజు భారతదేశం అంతా కూడా కొనసాగించబడుతూ ఉన్నది. ప్రభుని యొక్క మార్గంలోనికి, సత్యములోనికి ఈరోజు అనేక మంది అడుగులు పెడుతూ ఉన్నారు. ఇది నిజంగా ప్రారంభంలో పునీత థామస్ గారు చేసినటువంటి ఆ గొప్ప త్యాగమే, ఆ గొప్ప పరిచర్యే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత గొప్ప పునీతుణ్ణి ఈరోజు తల్లి అయిన శ్రీసభ కొనియాడుతూ ఉన్నది. మనందరికి కూడా ఇంత గొప్ప పునీతుని ఆ దేవాదేవుడు ప్రసాదించినందుకు, తన యొక్క అపోస్తలుడనే మన యొక్క దేశంలోకి పంపించేందుకు, స్వయంగా ఆయనతో పాటు 3 సంవత్సరాలు తిరిగి ఆయనతో పాటు తిని, ఆయనతో పాటు ఉండి, ఆయన చేసిన అద్భుతాలను, ఆయన చేసినటువంటి బోధనలు స్వయంగా ఆయన ఆలకించి, ఆయన కనులారా చూసినటువంటి ఎన్నో గొప్ప కార్యాలను ఆయన స్వయంగా ఒక గొప్ప సాక్ష్యం మన భారతదేశంలో నిలబడటము, ఆ సాక్ష్యాన్ని మన ప్రజల మధ్యన పంచుకోవడము ఎంతో గొప్ప ఆశీర్వాదం. కాబట్టి నిజమైనటువంటి సాక్ష్యంలో మనందరము కూడా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శుభవార్తను ప్రకటించడంలో మనం ఎప్పటికీ కూడా అడుగు వేయవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, అని గమనించండి. ఆ దేవాతి దేవుడు మన దేశమును ప్రతినిత్యం కూడా ఆశీర్వదించాలని, ఇంకా తన యొక్క రాజ్యమును విస్తృతంగా మన ఈ భారతావనిలో పెంపొందించాలని ఆ దేవాతి దేవుని ప్రార్థన చేసుకుంటూ మన ఈ దేశమును ఆ ప్రభుని చేతులను అర్పించుకుందాం. ఎంతమంది అయితే క్రైస్తవ బిడ్డలు మన యొక్క దేశంలో ఉన్నారు, ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే హింసించబడుతున్నారో వారి కోసం ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్తూ ఉన్నారో వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి ప్రతి ఒక్క భారతీయుని ఆ దేవాదేవుడు ఆశీర్వదించాలని,
తన యొక్క సత్యంలోనికి నడిపించుకోవాలి అని ఆ దేవుని సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ఆ ప్రభుని ప్రార్థించుదాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రమైన దేవ, పరలోక రాజ్యం మీకు వందనములు స్తోత్రములు నాయన. మిమ్మల్ని వెంబడించినటువంటి మీ అపోస్తులను ప్రభా మా మధ్యకు పంపినారు, మీకు స్తోత్రమయ్యా. మీ అపోస్తుల ద్వారా ఈ యొక్క ప్రాంతంలో కూడా మీకు శుభవార్త బీజములు నాటి ఉన్నారు. ఈరోజు ఆ శుభవార్త బీజములు ప్రభా మొలకెత్తి అనేకమైనటువంటి ఫలాలను ప్రభా ఇస్తూ ఉన్నది. ఈ గొప్ప రీతిని బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఇంకా అనేక మందికి శుభవార్త అందించబడాలి, ఇంకా అనేక మంది ప్రభా ఈ సత్య మార్గంలోనికి నడిపించబడాలని కోరుకుంటూ ఉన్నాం. ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప పునీతులు ప్రభా మా ఈ దేశం నుంచి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. దగ్గర సర్వేశ్వర నిత్య నీ సంరక్షణలో ప్రభా మా ఈ దేశాన్ని భద్రపరచమని, జరుగుతున్న ప్రతి కార్యాన్ని ప్రభా మీరు ఆశీర్వదించమని, మీ యొక్క నామంలో ప్రభా ప్రతి ఒక్క హింసలన్నీ కూడా ప్రభా బంధింపబడాలి. ఈ మనవులు మన ఆదరణ యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.